అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కొంతకాలంగా జలుబుతో కేసీఆర్ బాధపడుతున్నారు. వైద్య పరీక్షల తర్వాత నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకోనున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కొంతకాలంగా జలుబుతో కేసీఆర్ బాధపడుతున్నారు. వైద్య పరీక్షల తర్వాత నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకోనున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వివరాలు నరేష్ అందిస్తారు. నరేష్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. నిన్ననే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా ఆయన దాదాపు 8:30 గంటల ప్రాంతంలో ఉదయమే ఆయన ఆసుపత్రికి వెళ్లారు. ప్రతి 2 నెలలకి ఒకసారి కేసీఆర్ ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో ఏదైతే యశోద హాస్పిటల్కి తరచుగా కేసీఆర్ వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఈసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్ వెళ్లారు. నిన్ననే ఆయన ఒకసారి నిన్న సాయంత్రం ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని ఆయన నివాసాన్ని నుంచి హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ నిన్ననే ఒకసారి వెళ్ళి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళి వైద్యులను సంప్రదించారు. మళ్ళీ ఈ రోజు కూడా రావాల్సిందిగా వైద్యులు సూచించిన నేపథ్యంలో వాళ్ళ సూచన మేరకు ఈరోజు ఉదయమే ఆయన వెళ్ళి హెల్త్ చెకప్ కూడా చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన 2-3 రోజుల పాటు, దాదాపు ఒక 3-4 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండబోతున్నారు. వాస్తవానికి గడిచిన 7.5 కాలంగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని ఆయన నివాసంలోనే ఉంటున్నారు. అయితే అందుబాటులో ఉండాలని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఒక 3-4 రోజుల పాటు ఆయన హైదరాబాద్లోనే ఉండబోతున్నారు. నందినగర్లోని ఆయన నివాసంలోకి కాసేపులో కూడా కేసీఆర్ చేరుకుంటారు. ఈ మధ్య కాలంలో ఈ నెల 11వ తేదీన కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఆ సందర్భంగా కూడా తనకు ఆరోగ్యం బాగాలేని నేపథ్యంలో కమిషన్ చైర్మన్గా ఉన్న పిసి ఘోష్ కూడా ఆయన కొంత విజ్ఞప్తి చేశారు. ఏదైతే ఓపెన్ కోర్టులో కాకుండా క్లోజ్డ్ రూమ్లోనే విచారణ చేయాల్సిందిగా కోరిన నేపథ్యంలో ఆ కేసీఆర్ కోరికను కూడా ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఘోష్ ఏదైతే ఓపెన్ కోర్టులో కాకుండా క్లోజ్డ్ రూమ్స్లోనే ఆయన్ని విచారణ కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా కొంత అనారోగ్యంతో కేసీఆర్ బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఆయనకి జలుబుతో పాటుగా సహజంగా ఉండే చిన్న ఇబ్బందుల కారణంగానే ఆయన ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తుంది. గతంలో దాదాపు 7.5 కాలంగా ఆయనకి గత సంవత్సరం కాలు అంటే తొంటె విరిగిన నేపథ్యంలో ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి నెలకొకసారి ఆయన కామన్గా ఎవ్రీ మంత్ వచ్చి యశోద హాస్పిటల్లో హెల్త్ చెకప్ చేయించుకునేవాళ్ళు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది తప్ప పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేది మనకున్న సమాచారం. ఇందులో భాగంగానే రెగ్యులర్ చెకప్స్లో భాగంగానే ఆయన ఏజీ ఆసుపత్రికి వెళ్ళారు. కాసేపులోనే నందినగర్ నివాసాన్ని కూడా చేరుకుంటారు. ఒక 3-4 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండిపోతున్నారు. ఇక ఏదైతే కేసీఆర్ నందినగర్ నివాసంలో ఉన్న నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులను కూడా సహజంగానే తరచుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రతిరోజు కూడా పార్టీ నాయకులు కలుస్తూ ఉంటారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాల మీద కూడా ఆయనతో చర్చలు జరుపుతూ ఉంటారు. ఇక నందినగర్ నివాసంలోనే ఉండబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా కేసీఆర్ని కలుస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా పార్టీలో ఈ మధ్య కాలంలోనే ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణకు ముందు హరీష్ రావు హాజరయ్యారు, కేసీఆర్ హాజరయ్యారు. ఎల్లుండి ఏసీబీ విచారణకు ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈరోజు ఆయన ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో పాటు ఇతర నాయకులతో కూడా ఈ అంశం మీద చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఎల్లుండి సోమవారం రోజు కేటీఆర్ విచారణకు హాజరవుతారని తెలిపిన నేపథ్యంలో గతంలో కూడా ఒకటి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈడీ విచారణ కూడా ఇదే కేసులో ఫార్ములా ఈ రేస్కి సంబంధించి. సో ఎల్లుండి సోమవారం ఉదయం కూడా మళ్ళీ ఆయన విచారణకు వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈ అంశం మీద కూడా కేసీఆర్ని కలిసి అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర నాయకులు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.